ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేస్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. ఒక టీం క్వాలిఫై అయిపోయింది. మిగిలిన 3 స్థానాల కోసం 5 టీంల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. అయితే ప్లే ఆఫ్ రేస్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్పై అతి భారీ తేడాతో రికార్డు విక్టరీ సాధించి పాయింట్స్ టేబుల్లో ప్రకంపనలు సృష్టించింది. దాంతో టాప్ టీమ్స్ ప్లే ఆఫ్ ఆశలు మరింత కఠినతరంగా మారుతుంటే ఆ తర్వాతి టీమ్స్ ప్లే ఆఫ్ చేరడానికి కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. మరి పాయింట్స్ టేబుల్ ఎంతలా రసవత్తరంగా మారిందో, ఏ టీం క్వాలిఫై అయ్యిందో, ఏ టీమ్స్ ఆశలు ఆవిరైపోయాయో వివరంగా తెలుసుకుందాం బాస్. ఈ పిక్లో బాస్ పాయింట్స్ టేబుల్లోని టాప్ 5 టీమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్స్తో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ని 82 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించి తమ నెట్ రన్ రేట్ను కూడా అమాంతం పెంచేసుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్గా నిలిచింది. ఇక పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్స్ సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఆర్సీబీకి ఇంకా 3 మ్యాచ్లున్నాయి. ఇక్కడ నుండి బెంగళూరు టీం ప్లే ఆఫ్ చేరడం అంత కష్టమైన పనేం కాదు. దట్టు ఆర్సీబీ నెట్ రన్ రేట్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో అన్ని టీంల కన్నా చాలా ఎక్కువే ఉంది. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా కూల్గా ప్లే ఆఫ్కి చేరిపోతుంది. అందులో అయితే ఎలాంటి డౌటు లేదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడితే జీటీతో ఓడిపోవడం ఒక ఎత్తైతే, భారీ తేడాతో ఓడిపోవడం ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆశలను కఠినతరం చేసేశాయి. అంత భారీ తేడాతో ఓడిపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. ప్లే ఆఫ్ చేరాలంటే పాయింట్స్ మాత్రమే కాదు, నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్. నెట్ రన్ రేట్ ఆధారంగానే ఇంతకుముందు సీజన్లలో చాలా టీమ్స్ ప్లే ఆఫ్కి అర్హత సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 12 మ్యాచెస్ ఆడేసి 7 విజయాలతో 14 పాయింట్స్తో నెంబర్ 3 ప్లేస్లో ఉంది. ఇప్పుడు ప్లే ఆఫ్ చేరాలంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా మిగిలి ఉన్న 2 మ్యాచ్లు గెలవాల్సిందే. ఒక్కటి ఓడినా నెట్ రన్ రేట్ ఆధారంగా ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్ల్లో 13 పాయింట్స్తో ప్రస్తుతం నెంబర్ 4లో ఉంది. ఇప్పుడు కూడా పంజాబ్ మిగిలి ఉన్న 3 మ్యాచ్లు గెలిచి 19 పాయింట్స్ వరకు చేరే అవకాశం ఉంది. 3 మ్యాచ్లు కాకపోయినా 2 మ్యాచ్లు గెలిచినా 17 పాయింట్స్తో ఈజీగా ప్లే ఆఫ్లో స్థానం దక్కించేసుకుంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పీబీకేఎస్ గత 4 మ్యాచ్లని వరుసగా ఓడిపోయింది. మరి ఈ ఓటముల పరంపరకి ఫుల్ స్టాప్ పెట్టేసి విజయాల బాట పట్టగలదా అన్నదే ఇక్కడ అతి పెద్ద సమస్య. ఇక నెక్స్ట్ 5th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్స్తో ప్లే ఆఫ్ రేస్లోనే ఉంది. సిఎస్కే ఇక్కడ నుండి అన్ని మ్యాచెస్ గెలిచి 18 పాయింట్స్ చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి చెన్నైకి కూడా ప్లే ఆఫ్కి అర్హత సాధించవచ్చు. ఆ తర్వాత సిఎస్కే లాగే ఆర్ఆర్ సిచ్యువేషన్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. రాజస్థాన్ టీం కూడా 11 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్స్తో ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది. ఈ టీం కూడా మిగిలి ఉన్న అన్ని మ్యాచెస్ గెలిస్తే 100% ప్లే ఆఫ్కి అర్హత సాధించేస్తుంది. ఇక్కడి వరకు అంటే పాయింట్స్ టేబుల్లోని టాప్ 6 టీమ్స్కి ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాతి టీమ్స్ ప్లే ఆఫ్కి చేరడం అసాధ్యంలా కనబడుతుంది. డీసీ 12 మ్యాచ్లాడి 10 పాయింట్స్ సాధించింది. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా 14 పాయింట్స్తో నిలుస్తుంది. ఈ 14 పాయింట్స్తో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఇక తర్వాత ఉన్న కేకేఆర్కి మాత్రం ప్లే ఆఫ్కి చేరడానికి మంచి అవకాశమే ఉందని చెప్పాలి. కేకేఆర్ 10 మ్యాచ్లాడి 9 పాయింట్స్ సాధించింది. ఇక్కడ నుండి కలకత్తా ప్రతి మ్యాచ్ గెలిస్తే 17 పాయింట్స్ వరకు చేరుకుంటుంది. ఈ పాయింట్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడానికి సరిపోతాయి. ఇక నెక్స్ట్ ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రెడీ ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిపోయాయి. సో ప్రస్తుతం అయితే ప్లే ఆఫ్ రేస్ మంచి రసపట్టులో కొనసాగుతుంది. ఇక్కడ నుండి ఏ టీమ్స్ తమ సత్తా చాటి వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్కి అర్హత సాధిస్తాయో వేచి చూడాలి. మరి బాస్, మీ ఒపీనియన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి చేరుకుంటాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే
థ్యాంక్ యూ బాస్.